సక్సెస్ ఫెయిల్యూర్ సంబంధం లేకుండా ప్రతి సినిమాతో ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ టచ్ చేస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. అలాగే క్యారెక్టర్స్ విషయంలో కూడా కొత్త వేరియేషన్స్ చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. డీజే టిల్లు సినిమాతో యూత్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు దర్శకురాలిగా మారిన కోన నీరజతో తెలుసు కదా అనే సినిమాతో సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ప్రమోషనల్స్ మెటీరియల్ తో ముఖ్యంగా ఎస్తమన్ పాటలతో ఇప్పటికే బస్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. సిద్ధు రొమాంటిక్ రిలేషన్షిప్స్, దానివల్ల వచ్చే ఎమోషనల్ మూమెంట్స్ చుట్టూ అల్లిన ఈ కథ డిఫరెంట్ గా ఉన్నట్లు అర్థమవుతుంది. తెలుసు కదా ట్రైలర్ చూస్తే సిద్ధు పాత్ర కొత్తగా ఇంటెన్స్గా కనిపిస్తోంది. ట్రైలర్ మొదటి నుంచి సిద్ధు తన రొమాంటిక్ రిలేషన్షిప్స్ గురించిన ఉద్దేశాలను చెబుతూ పోతాడు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఇద్దరు హీరోయిన్స్తో సమాంతరంగా డేటింగ్ చేయడం, వారితో రిలేషన్షిప్స్ కొనసాగించడం చూపించారు. ఈ వ్యవహారం వల్ల అతనికి, అతని కుటుంబానికి కలిగే పరిస్థితులను చాలా బాగా క్యాప్చర్ చేశారని తెలుస్తోంది. దర్శకురాలు నీరజ కోన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని చాలా ఎఫెక్టివ్గా, ఎస్థెటిక్గా చిత్రీకరించారు. విజువల్స్, స్టైలిష్ ఫ్రేమ్స్ సినిమాకు ఒక కొత్త ఆకర్షణను తీసుకొచ్చాయి. సిద్ధు తన చామ్తో ఈ భిన్నమైన పాత్రను చాలా ఈజీగా హైలైట్ చేశాడు. అతని ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఈ ట్రైలర్కు ఒక హైలైట్గా నిలిచాయి. ట్రైలర్లో అయితే స్టోరీ లైన్ ఏంటనేది పూర్తిగా రివీల్ చేయలేదు. ఎమోషన్స్ ఎప్పుడూ మన కంట్రోల్లోనే ఉండాలి, ప్రేమించిన వాళ్లకు అస్సలు ఇవ్వకూడదు అనుకునే మనస్తత్వంతో సిద్ధు ఉంటాడు. అలాంటి అబ్బాయి ఇద్దరు అమ్మాయిలతో డేటింగ్లోకి వెళ్లే క్రమంలో అతని ఎమోషన్స్ ఏ విధంగా మారతాయి అనే క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. ఇక వైవా హర్ష కాంబినేషన్ రెగ్యులర్ కామెడీ టోన్లో కాకుండా కథలో హీరో భావాలను హైలైట్ చేసేలా ఉంది. ఇక హీరోయిన్స్ హీరోతో కలిసి ఎలా జర్నీ చేస్తారు, ఇంతకీ వీరి మధ్య ఏం జరిగింది అనేది సినిమా చూస్తేనే తెలియాలి. చూస్తుంటే రెగ్యులర్ లవ్ స్టోరీ లాగా అయితే కనిపించడం లేదు. మరోవైపు ఈ సినిమాకు తమన్ అందించిన బీజిఎం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ వాల్యూస్ సినిమా క్వాలిటీని పెంచాయి. ఇక దీపావళి వీకెండ్లో గ్రాండ్గా రిలీజ్ అవుతున్న సినిమాల్లో తెలుసు కదా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా కనిపిస్తోంది. ట్రైలర్లో ఉన్న ప్రత్యేకత సినిమాల్లో ఉంటే ఖచ్చితంగా యూత్ ఆడియన్స్ను భారీగా థియేటర్స్కు లాగే ఛాన్స్ ఉంది. మరి ఓవరాల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.